మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 28వ తారీఖు జూన్ నుంచి జూలై మాసం స్టార్ట్ అయిపోతుంది. 4వ తారీఖు వరకు కూడా వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ రవి బుధులు ఇద్దరు కూడా గత వారం మారడం మనం గమనించాం. కుజుడు బుధుడు, కుజుడు వృషభ రాశిలోకి, బుధుడు కర్కాటకంలోకి మారారు. సో ఇక గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు వృషభ రాశిలో, అలాగే మిథున రాశిలో రవి, బుధ, గురు, శుక్రులు ఇక్కడ కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, ఈ విధంగా గ్రహాల సంచారం ఉంది. చంద్రుని యొక్క గమనం ఈ వారం మనం చూసినట్టయితే కనుక వృశ్చిక, ధనస్సు, మకర, కుంభాల మీదుగా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం అలాగే రాశుల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధిద్దాం. వృషభ రాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శుక్రుడు, దశమంలో రాహువు, లాభంలో శని, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి యోగిస్తుంది. దీనిలో ముఖ్యంగా మనం చూస్తే రాశ్యాధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో ఉంటాం. తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం చాలా బాగా ఈ రాశి వాళ్ళకి యోగిస్తుంది. సో అది ఎప్పుడైతే రాశ్యాధిపతి తృతీయ స్థానంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో చాలా వరకు కూడా ఒక అజాత శత్రువులాగా, అంటే ఎవరితో శత్రుత్వం లేకుండా చాలా వరకు కొలీగ్స్లో కానీ, నైబర్స్లో కానీ, సర్వెంట్స్ని కానీ, సో ఫస్ట్ మన సునాయాసంగా మన పని ఎవరన్నా ఎదుటి వాళ్ళని మనం ఎక్కువ డిఫెండ్ చేయకుండానో వాళ్ళని ఇచ్చేయకుండానో కలుపుకుని వెళ్తూ మన పని చక్కబెట్టుకుందాం అనే విధంగా చాలా వరకు కూడా ఒక మంచి ఈజ్ ఫీలింగ్తో, స్మూత్ ఫీలింగ్తో వీళ్ళు సమాజంలో మూవ్ అయ్యే ఆస్కారాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. దశమంలో రాహు యొక్క సంచారం కూడా కనిపిస్తూ ఉంది. సో దశమంలో రాహు డెఫినెట్గా ఇక్కడ ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో ఎవరికైతే చాలా మంచి, అంటే 1 ఇయర్గా రాహు యోగిచ్చాడు అంటే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో యూనిక్నెస్ని క్రియేట్ చేసి ఒక యూనిక్ ఐడెంటిటీని తీసుకొస్తాడు ప్రొఫెషనల్ స్టేటస్ విషయంలో. బట్ ఎవరికైతే ఫికిల్గా ఉంటారో వాళ్ళు మాత్రం రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది ప్రొఫెషన్గా తీసుకునే డెసిషన్స్ విషయంలో. ఇక అద్భుతమైన సంచారం ఏంటంటే శని యొక్క లాంగ్ టర్మ్ సంచారం. శని లాంగ్ రన్గా అద్భుతంగా ఇక్కడ లాభస్థానంలో సంచరించడం వల్ల మీ జీవిత ఆశయాలు నెరవేర్చుకునే క్రమంలో ఏదైతే మీరు లాంగ్ రన్గా మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఉంటారో అది మీరు అచీవ్ చేయడానికి తగ్గ సత్తువని ఇక్కడ శని మీకు ఖచ్చితంగా ఇస్తాడు. సో కాబట్టి ఈ శని యొక్క సంచారం కూడా లాభస్థానంలో బాగా యోగిస్తుంది. 7, 8, 9, 10 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, శనివారం 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అద్భుతంగా చంద్రుని యొక్క సంచారం. వారం ప్రారంభం, వారాంతం బాగుంది. వారం ప్రారంభం మనం చూసే 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చాలామంది మీకు అట్రాక్ట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాకపోతే కొంత పవర్ స్ట్రగుల్ మీరు ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఒకటి దొరికాడు అనుకుంటే మనల్ని ఎంకరేజ్ చేసేవాడు ఇంత మొండిగా ఉన్నాడంటారా బాబు అనుకునేట్టు కొన్ని పరిస్థితులు ఉంటాయి. లైఫ్ పార్ట్నర్ లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది, కానీ వాళ్ళలో మొండితనం కూడా ఉంటుంది. సో అలాగే సేమ్ మీ అవసరం ఉంటుంది, కాకపోతే మీ అవసరానికే వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళ మొండితనాన్ని మీరు భరించాల్సిన అవసరం కూడా మీకు ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళ, బుధ వారాల్లో 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఈ 3 రోజులు కూడా టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్, అంటే సమ్ టెన్స్డ్ ఫీలింగ్, లాస్ట్ మినిట్లో వర్క్ అవ్వగట్టడం, ఒక వర్క్ గురించి ఎక్కువ టెన్షన్ పడటం, మోర్ ఎవర్ ఇక్కడ షార్ట్ జర్నీస్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవటం అనేది ముఖ్యం. ఎందుకంటే ఆ రాశ్యాధిపతి గురుడు అక్కడ బుధుడు, శుక్రుడితో కలిపి ఉచ్చస్థితులు కలిపి ఉండటం వల్ల సమ్టైమ్స్ ఈ రాశి వాళ్ళకి ఎక్కువ షార్ట్ జర్నీస్ అనేవి ఉంటాయి. అవి సడన్ షార్ట్ జర్నీస్ కూడా కావచ్చు. సో ఇక్కడ మెయిన్గా సోమ, మంగళ, బుధవారంలో వచ్చే స్ట్రెస్ని కొంచెం మీరు బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఆ టెన్స్ని సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం. ఈ 3 రోజులు అన్నీ టైం టు టైం ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. ఇక చాలా వరకు కూడా ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితులకి సంబంధించి మీరు చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఓకే డెఫినెట్లీ నేను ఎంత సెల్ఫ్ ఎఫర్ట్ పెడితే, ఎంత కష్టపడితే, ఎంత పని చేస్తే అంతే గ్రోత్ మీకు కనిపించే ఆస్కారాలు, దానితోనే
ఆ ఎఫర్ట్‌తోనే మీ ఫైనాన్షియల్‌గా గ్రో అయ్యే ఆస్కారాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. గురు, శుక్రవారాలు చూస్తే నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ నవమ స్థానంలో చంద్రుడు అద్భుతంగా ఇక్కడ నవమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. బట్ అదే రాశ్యాధిపతి శని అద్భుతంగా లాభస్థానంలో ఉన్నారు. సో, కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, జీవితంలో లక్ అండ్ ఫార్చ్యూన్‌కి మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు, పెట్టే ఎఫర్ట్స్ చాలా వరకు కూడా సఫలీకృతమయ్యే ఆస్కారాలు ఉన్నాయి. బట్ బై ద టైమ్ వెంటనే కాదు, మీరు ఎఫర్ట్ పెట్టగా తప్పకుండా మీకు మంచి ఫలితం వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే ఇక్కడ దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమంలో చంద్రుడు యోగిస్తాడు, అక్కడే రాహు కూడా ఉన్నారు. సో, కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో నా ఇన్నర్ పీస్‌ని, నా మనశ్శాంతి, నా ప్రశాంతత అనేది నేను వదిలేసుకొని వర్క్ చేస్తున్నానేమో అనిపిస్తూ ఉంటుంది. అలా వృషభ రాశి వారికి సమ్ ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రాశిలో కుజుడు ఉన్నాడు, నథింగ్ టు వర్రీ. బట్ ఈ కుజుడికి చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. రవి యొక్క సంచారం మాత్రం ఈ రాశికి ద్వితీయ స్థానంలో ఉంది, వాక్ స్థానంలో ఉన్నాడు. కాబట్టి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం ఎంత చదువుకుంటే ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు అంత బాగుంటుంది. ఎందుకంటే సన్ ఈజ్ ద ఫైరీ అండ్ ఫ్లేమ్ అండ్ హీట్ ప్లానెట్. ఇలాంటి ప్లానెట్ ఎప్పుడైతే సెకండ్ హౌస్, ఫైనాన్షియల్ హౌస్లో నడుస్తూ ఉన్నారో రవి వల్ల కొన్ని ఇక్కడ డొమెస్టికల్గా గృహపరంగానో ఇంటికి సంబంధించో కొన్ని విషయాల్లో డ్రైనెస్, ఫైనాన్షియల్ డ్రైనెస్ అంటే కొన్ని ఖర్చుల వల్ల ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది ఏంటి ఇలా వస్తున్నాయి డబ్బులు అలా వెళ్ళిపోతున్నాయి అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే చిన్న సమస్యలు ఫ్యామిలీలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి తగ్గాలంటే జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మాత్రం డైలీ చదువుకోవడం చాలా మంచిది. సో, ఇవి చేయటం వల్ల వృషభ రాశి వారికి ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.